గ్రీన్హౌస్ వాయువును గుర్తించండి. మీథేన్. నైషి అనే భాష మాట్లాడే ప్రజలు గల రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే రోజు మార్చి 8. స్పైరోగైరా అనునది ఒక శైవలం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ప్రపంచ ఆహార దినోత్సవము అక్టోబర్ 16న జరుపుకుంటారు. మహాజనపదాలలోని గృహపతులు పండిన పంటను 6 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు. దీనిని భాగా అని పిలిచేవారు. వితంతువు పునర్వివాహం కోసం పోరాడిన వ్యక్తి ఈశ్వరచంద్ర విద్యాసాగర్. కుటుంబ సభ్యులు, పూర్వీకులు వివరాలతో రాసిన రేఖాచిత్రం వంశవృక్షం. తపాలా, రైల్వే మరియు టెలికాం శాఖల యొక్క సేవలు ఈ క్రింది ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం. మానవ శరీరంలోని ఎముకల సంఖ్య 206. అక్బరు, హుమయూన్, జహంగీర్ మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన రాజులు. షేర్షా భిన్నమైనది. నిశాచర జీవులలో ఈ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. వినికిడి సామర్థ్యం. ఉష్ణోగ్రతను కొలిచే సాధనం ఉష్ణ థర్మామీటర్. సింధు నాగరిక కాలం నాటి గొప్ప స్నానవాటిక మొహంజోదారో నగరంలో కనుగొన్నారు. సుశ్రవ సంహిత వైద్యరంగం సంబంధించిన గ్రంథము. చెరుకుగడలో తినుటకు ఉపయోగించే భాగం కాండం. అంతర్జాతీయ దినరేఖగా పిలువబడే రేఖాంశం 180 రేఖాంశం. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం పొడవు 972. ఆకులను కలిపి కుట్టి గూడుగా మలిచే పక్షి టైలర్ బర్డ్. కృష్ణానది జన్మస్థలం మహాబలేశ్వరం. రైతులు క్రిమికీటకాల నుండి పంటలను రక్షించుకోవటానికి క్రిమి సంహారకాలు వాడతారు. ఆఫ్రికాలో ఎత్తైన పర్వతం కిలిమంజారో శిఖరము. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొట్టమొదటగా ప్రతిపాదించిన శాస్త్రవేత్త జార్జియస్ లెమేటర్. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టిన సంవత్సరం 1793. ఈశ్వరీబాయి కమిటీ పరిశీలన ప్రోత్సాహం తెలిపిన భాగస్వామ్య పద్ధతి పరిశీలనాత్మక కృత్యాధార పద్ధతి.